ఇచ్చాపురం నుంచి నేను ప్రారంభించినప్పుడు అంటే గొప్పతనం ఎలా ఉంటుందంటే, నేను నిన్న షెగివారా గురించి ట్వీట్ చేశాను. షెగివారా గురించి ఒక డాక్టర్, అర్జెంటీనాలో పుట్టాడు. స్థానికంగా కొన్ని సమస్యలను చూశాడు. సౌత్ అమెరికా ఖండం అంతా వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ ఇట్లాగే మనకి మైనింగ్ దోపిడీ, ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి, మన పరవాడలో ఉన్నట్టుగా సమస్యలు, జబ్బులు అయిపోతున్నాయి. అక్కడ పారిశ్రామికవేత్తలు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇలాంటి సౌత్ అమెరికా అంతా చూసి, డాక్టర్ అయితే నేను పేషెంట్ని సరి చేస్తున్నాను కానీ డాక్టర్ అయ్యింది పేషెంట్ని బాగు చేయించాము కానీ సమాజాన్ని ఎలా బాగు చేయటం? జనసేన ఎలా ఉండాలి అంటే సమాజాన్ని బాగు చేసే ఒక డాక్టర్లా ఉండాలి. అది నేను కోరుకున్నాను. షెగివారా జీవితం నుంచి నేర్చుకుంది, ఒక డాక్టర్ అయ్యింది పేషెంట్ని సరిపోస్తే లాభం లేదు, ఆ జబ్బు వచ్చే పరిస్థితులు మూలకారాలైన మూలాలకు వెళ్ళి సరిచేసే తప్ప షెగివారా అలా ఆలోచించాడు. నేను కూడా కోరుకుంటుంది, ఏ మూలకి వెళ్ళినా ఉత్తరాంధ్రలో అంటే పార్టీ పెడుతున్నప్పుడు 2014లో చాలామంది భయపెట్టారు. ఎలా సాధ్యపడుతుంది నీకు ఇంత పార్టీ, నీకు ఎవరు లేరు నీ పక్కన, ఇంత పెద్ద సమూహం లేదు నాకు. ఆ రోజున నా మనసులో ఉంది సమూహం, ఒక్కళ్ళు లేరు నా చుట్టుపక్కల. నా దగ్గర ఉన్న 5 మంది 10 మంది ఉన్నారు అంతే, అంతకుమించి వ్యక్తులు లేరు నా దగ్గర. ఒక 150 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ కావాలంటే అంతే. నేను అనుకున్నాను బలమైన సంకల్పం. మా నాన్న చిన్నప్పుడు చెప్పాను, ఎవరికి బలమైన సంకల్పం ఉంటుందో వాడు గెలుస్తాడని. నేను చిన్నప్పటి నుంచి కోరుకుంది, ఒకటి మాట అనుకుంటే కొన్ని దశాబ్దం ఆలోచించగలను, అలా నిలబెట్టగలను ఆలోచన. నేను ఏం చేయలేదు యాక్టర్ కావడానికి, ఒక్క ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళా, ఒక్కరిని అడగల, నేను ఏమనుకోలేదు. భగవంతుడు నాకు ఏది ఇస్తాడో నేను దానికి నిలబడతాను, అదేంటో చెప్పండి నాకు భగవంతుడిని మొండికేసి కూర్చునేవాడిని. అవకాశాలు నా దగ్గరికి వచ్చాయి. అలాగే రాజకీయాలకు కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, ఇంత అడ్డగోలుగా భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, రాష్ట్ర విభజన ఇంత అడ్డగోలుగా జరిగింది, ఒక్కళ్ళు మాట్లాడరేంటి, ఒక్కడు కూడా ప్రజల తరపున మాట్లాడేంటి, ఎంతసేపు పార్టీ పరంగానో లేదంటే వారికి ఉద్యోగాలు పోతాయో వ్యాపారాలు నష్టపడతాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతారేంటి? ఇవన్నీ విసుగొచ్చి ఒక్కడు, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ, ఇది నేను నమ్మాను. ఒక్కడికి ధైర్యం ఉంటే చాలు మొత్తం అందరికీ ధైర్యం వస్తుంది. ఒక్కడికి కావాలి ఫస్ట్, ఆ ఒక్కడెవడు. భయం వేసింది నాకు కూడా. కొడతారా, దాడులు చేస్తారా, ఏం జరుగుద్ది అంటే, సినిమాల్లో చాలాసార్లు యాక్సిడెంట్ అయ్యి వైరు కట్టుకుని పడిపోతే 40 అడుగుల నుంచి పడిపోతే ప్రాణాలు పోతాయి, ఉపయోగపడిన ప్రాణాలు. అలాంటిది ఒక బలమైన సందేశం చెప్పు, ఉంటే పోతే పోతా, చేయి చెప్పు అని చెప్పి నాకు నేను ధైర్యం పెట్టుకుని వచ్చాను.